రిలీజ్ అయిన రోజు నుండి ఊహకందని కలెక్షన్లతో ఓ రేంజ్ లో రచ్చ చేస్తూ దూసుకుపోతున్న విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడిల కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా రెండో వీక్ లో వర్కింగ్ డేస్ లో మంచి హోల్డ్ ను చూపించిన తర్వాత వీకెండ్ లో వీర లెవెల్ లో మాస్ ర్యాంపేజ్ ను చూపెడుతూ ఇప్పుడు మాస్ రచ్చ చేస్తూ ఉంది. 12వ రోజున బాక్సాఫీస్ దగ్గర శనివారం అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్ల అంచనాలను మించిపోయే కలెక్షన్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో అంచనాలను మించిపోయిన సినిమా ఓవరాల్ గా 12వ రోజు 4.9 కోట్ల రేంజ్ లో షేర్ ను వసూలు చేయగా, వరల్డ్ వైడ్ గా అద్భుతంగా ట్రెండింగ్ ను చూపించిన ఈ సినిమా 5.9 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసింది. 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్షన్లతో దుమ్ము దులిపేసింది ఈ సినిమా. ఇక వరల్డ్ వైడ్ గా 12వ రోజు 10.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసి దుమ్ము దులిపేసిన ఈ సినిమా టోటల్ గా 12 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ను గమనిస్తే నైజాం లో 34.10 కోట్లు, సీడెడ్ లో 15.35 కోట్లు, వైజాగ్ లో 17.59 కోట్లు, ఈస్ట్ లో 11.91 కోట్లు, వెస్ట్ లో 7.55 కోట్లు, గుంటూరులో 9.31 కోట్లు, కృష్ణాలో 8.43 కోట్లు, నెల్లూరులో 3.97 కోట్ల దాకా షేర్ ను వసూలు చేసిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 12 రోజుల్లో 108.21 కోట్ల దాకా షేర్ ను, 174.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో 7.30 కోట్లు, ఓవర్సీస్ లో 14.5 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 130.01 కోట్ల దాకా షేర్ ను, 223.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. మొత్తం మీద 42.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్లతో 87.5 కోట్లకు పైగా ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోస్తూ ఉండగా, ఇప్పుడు 13వ రోజు సండే అడ్వాంటేజ్ కలిసి వస్తూ ఉండటంతో మరోసారి అన్ని చోట్ల రెట్టించిన జోరు చూపించే అవకాశం సినిమాకు ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.